నా ముందు చాలా శ్రేష్టమైన దైవ సేవకులు ఉన్నారు. నేను 2 మాటలు చెప్పి మళ్ళా అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తాను. అనుకోకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను, పాల్పొంగులు పొందడానికి. 2 మాటలు చెప్పమని చెప్పారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ ప్రార్థన సహవాసం యొక్క విషయము. ముందుగా దైవ సేవకులు చాలా దినాల నుంచి, ఇంచుమించుగా 2500 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎన్నో రోజు అండి? 2629వ రోజు సభల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది దేవుడు ద్వారా తెరిచారని చెప్పారు. నవంబర్లో మరి ఆ పాంప్లెట్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ డేట్స్ వారు అనౌన్స్ చేస్తారు. నవంబర్లో జరిగే సభల కొరకు ప్రార్థన చేయడానికి చాలా అవసరతలు ఉన్నాయి. ఆర్థికమైన అవసరతలు, వాతావరణము, అలాగనే ప్రసంగికుల కొరకు, ఫిజికల్ అరేంజ్మెంట్స్ కొరకు చాలా ఉంటాయి. వాటన్నిటి కొరకు ఇంచుమించుగా మరి 1.5 సేపు మీరు అందరూ ప్రార్థన చేశారు. నేను 8 గంటలకు వచ్చాను. నేను కూడా 1 గంట ఇందులో పాల్పొంగులు పొందటానికి ఉన్న కృపను దేవుడు నాకు ఇచ్చారు. ఇది మొదటి విషయం. రెండవదేమో 80వ మరి ఇండిపెండెన్స్ డే మన దేశము జరుపుకుంటూ ఉంది. మా చిన్నప్పుడు అనేవారు జెండా పండుగ. ఇది ఒక పండగ ఏమండి, మన దేశం అంతా జరుపుకునే, అన్ని మతాల వాళ్ళు కూడా జరుపుకునే ఒక పండగ అన్నమాట అండి. 80th ఏమండి ఇండిపెండెన్స్ డే. ఇది రెండో విషయం. మూడో విషయం, మనము మన నాయకులందరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతికు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో రాయబడినట్లుగా మనము 4 విషయాలు పొందుకోవాలి అంటే అక్కడ 3 గుంపుల కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా రాయబడి ఉందన్నమాట. ఏమండి, సంపూర్ణమైన భక్తి, మాన్యత, ఏమండి, అలాగనే సుఖముగా మనము బ్రతుకు నిమిత్తము, నెమ్మది కలుగు నిమిత్తము. ఈ 4 కూడా లోకమంతా వెతుకుతూ ఉందండి. ఎక్కడా కూడా నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, సంపూర్ణమైన భక్తి అని రాయబడింది అంటే భక్తి ఈ మధ్యకాలంలో ఏమండి కరప్ట్ అయిపోతుంది అన్నమాట. భక్తి కనిపించడం లేదు. ఏమండి, దైవ సేవకులుగా మనకి దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు. సంపూర్ణమైన భక్తి. రెండోదండి మాన్యత. మనందరం కోరుకునేది ఏమిటంటే రెస్పెక్ట్. నాకు చాలా సంతోషం అయింది. ఇక్కడికి వచ్చిన వెంటనే సాల్మన్ పాస్టర్ గారు నన్ను ఏమండి స్వీకరించి, పర్లేదండి అన్నా సరే స్వీకరించి లోపలికి తీసుకొచ్చారు. అబ్రాహం గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మీలో చాలామంది అనుకున్నారు నేనే ప్రసంగికున్నాను. ఏమండి, నేను కూడా మామూలుగా వచ్చి కూర్చున్నా. ఏమండి, అది ఒక మాన్యత అన్నమాట. మాన్యత మనందరం కూడా కోరుకుంటాం. మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టాలని అబ్రాహం గారికి ఉంది, కానీ అందరిని ఇక్కడ కూర్చోబెడితే అక్కడ ఎవరు ఉండరు. ఏమండి, కాబట్టి మనం మాన్యత కోరుకుంటాం. అలాగనే నెమ్మది కోరుకుంటూ ఉంటాం, సుఖమైన బ్రతుకు, ఇవన్నీ కోరుకుంటున్నాం. కానీ అవి మనకు దొరకాలి అంటే ప్రార్థనే అన్నమాట. ప్రార్థన. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలని పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు అంటే మనుషులందరి కొరకు. మనం చాలాసార్లు మన కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనుషులందరి కొరకు. దేవుడు మనల్ని పెట్టిన ప్రాంతాల్లో, ఒకవేళ గైగోల్పాడైనా, దుమ్ములపేట అయినా, లేకపోతే ఏ ప్రాంతమైనప్పటికీ మనం వారందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను అనుకుంటూ ఉంటాను, పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే
నీ చుట్టుప్రక్కల ఉన్న వారి వరకు నువ్వు ప్రార్థన చేసావా? నీవు ఎన్ని ఆత్మలు సంపాదించావా అన్నది కన్నా, ఎందుకంటే ఆత్మలు తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు పోగేయాలి, వీళ్ళు పోగేయాలి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనుకుంటాం, కానీ తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు. నేను అనుకుంటూ ఉన్నా, ఆయన తీసుకురాకపోతే మనం ఏమి చేయలేం. కాబట్టి ఏమండి, మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది, అక్కడ రాజులందరి కొరకు. ఎవరు రాజులు మనకిప్పుడు? ప్రస్తుతం దేవుడు ఏర్పాటు చేసిన రాజులు మోడీ గారు, అమిత్ షా గారు, ఏమండి, అలాగనే చంద్రబాబు గారు, ఏమండి, పవన్ గారు, లోకేష్ గారు, ఇలాగా ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరినీ దేవుడు రాజులుగా ఏర్పాటు చేయాలి. మనం వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చేయవలసింది ఏమిటంటే, అక్కడ రాయబడింది అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ 4 దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈ దినం మనం ఇలాగా ఈ స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాము అంటే దేవుడిచ్చిన కృపనమాట. నేను ఒక నోట్స్ ఒకటి తీసాను ఇప్పుడే. అసలు మన భారత స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర ఏమైనా ఉందా అనే నేను ఆలోచిస్తూ ఉంటే చాలా మంది మిషనరీస్ ఉన్నారండి. చాలా మంది అనుకుంటారు ఇది ఎవరో అనుకుంటారు, కానీ మన క్రైస్తవులు ఏమండి, ఏవో హ్యూమ్ అని ఒక ఏమండి క్రిస్టియన్, అతను ఒక సివిల్ సర్వెంట్ అన్నమాట. 1885 సంవత్సరంలో ఆయనకు ఒక థాట్ వచ్చింది, భారత జాతీయ కాంగ్రెస్ని స్టార్ట్ చేయాలి. ఒక క్రిస్టియన్. అప్పటి నుంచి అన్నమాట అండి స్వతంత్ర ఉద్యమము నెమ్మదిగా రూపాన్ని దాల్చుకొని, ఏమండి, మొత్తం మీద మనకు దేవుడు 1947 సంవత్సరంలో ఏమండి ఈ స్వతంత్రాన్ని మనకిచ్చారు. అందులో చాలా మంది మిషనరీ, ముఖ్యంగా ఏమండి ఒక చార్లెస్ ఫ్రీ ఆండ్రూస్ అని ఒక ఆయన, అతను దీనబంధు అని అతనికి ఒక టైటిల్ ఇవ్వబడింది అనమాట. అతను ఒక ఇంగ్లాండ్ మిషనరీ అండి. 1904 సంవత్సరంలో ఏమండి అతడు ఒక యాంగ్లికన్ మిషనరీగా వచ్చి గాంధీ గారి యొక్క ఆలోచనలతో అతడు కూడా పాలుపంపులు పొంది మన దేశ స్వతంత్ర ఉద్యమంలో అతడు పాలుపంపులు పొందాడు. ఇలాగ మిషనరీస్ని మనం ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఒక రకంగా మిస్ అవుతూ ఉన్నాం. మన క్రైస్తవ మిషనరీస్ మన దేశం కొరకు చాలా ప్రార్థన చేశారు, ప్రాకులాడు. కాబట్టి ఈ 3 విషయాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరొకసారి నేను సేవకులకి అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే దినాల్లో దేవుడు అద్భుతంగా వారిని వాడుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్. చక్కని విషయాలు. కొత్త విషయం ఏంటంటే భారతదేశంలో మన మిషనరీస్ కూడా ఉన్నారని మరొకసారి మనం తెలుసుకోవడానికి దేవుడు చూపారు. దేవునికి స్తోత్రం చేయాలి. చిత్రం ఏంటంటే ఇది మనకు సంబంధం లేదు, ఈ పండుగతో మనకి ఇబ్బందులు అని రకరకాల బోధనలతోనూ మనం వెనకబడిపోయాము. కానీ రాబోయే రోజుల్లో ఇవి కూడా మనం కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తొమ్మిది దేవుని సేవకులు లాల్మేశ్వరి గారు వచ్చి 10 నిమిషాలు మాట్లాడతారు. అనంతరం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇది పాంప్లెట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 80వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి అనుభవనీయులు శ్రీరామ్ ఐజక్ గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే ఆత్మహత్య శామ్యుల్ గారికి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు.
బిఫోర్ ఎ కాల్, పిలుపుకి ముందు ఒక ఆలోచన ఉందండి దేవుడికి. మనందరినీ దేవుడు తన సేవ కొరకు పిలుచుకున్నారు, కానీ ఆ పిలుచుకున్న దానికి ఒక ఆలోచన ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఇర్మియా, దయచేసి అందరూ కూడా లేఖనాలు నాతో కలిసి చూడాలని ఆశ. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పబడిన మాట 11వ వచనం. ఎవరైనా చదివి సహాయం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీకేమి కనబడుతున్నది? అది నీకేమి కనబడుతుంది? సెలవిచ్చాను. అనగా యెహోవా నీవు వాక్కుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఆలోచన చేయండి. ఇర్మియాని పిలిచినప్పుడు దేవుడు అడిగిన మొదటి ప్రశ్న, నీకేం కనబడుతుంది? ఈరోజు సేవకులుగా ఉన్నటువంటి మనకు ఏం కనబడాలి? వాట్ వీఆర్ సపోజ్ టు సీ. అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు సేవకులకి కనపడే ఆ ఆలోచన మారింది. ఇప్పుడంతా హైక్ కావాలి సేవకులకి. సేవకులకి ఏం కావాలంటే ఒక గొప్పతనం కావాలి, ప్రయారిటీ కావాలి, ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత కావాలి. మనం ఏం కనిపెడుతున్నాం ప్రియమైన దేవుని సేవకులారా? ఇర్మియాతో అంటున్నారు, ఏం చూస్తున్నావు నువ్వు అని అన్నప్పుడు ఇర్మియా చెప్పిన మాటకి దేవుడు అన్న మాట చూడండి. ఏమన్నారో తెలుసా అండి? నేను నీ ద్వారా, వాట్ ఐ వాంట్ టు సపోజ్ టు డూ విత్ యూ, నీ ద్వారా నేను జరిగించుకోవాలనుకున్న కార్యము జరిగించుకోవడానికి నాకు ఆతృత పుడుతుంది అంటారు దేవుడు. ఏమన్నాడండి అక్కడ? మరొక్కసారి ధ్యానిద్దాం. చదవండి, పర్వాలేదు. అది నేను చెప్పిన అంటే మన ద్వారా దేవుడు ఏం చెప్పించుకోవాలనుకుంటున్నాడు? వాక్యం, కబుర్లు కాదు, ఉరికిన పెట్టకథలు కాదు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కాదు, అనవసరమైనటువంటి తర్కాలు కాదు. వాక్యము నీ ద్వారా వెల్లడే ఉన్నగాక. దేవునికి స్తోత్రం. వాక్యం ఒక్కటే కార్యం చేయగలదు ప్రియులారా. దేవుని సేవకులు మన పిలిచాడు దేవుడు. నీకేం కనబడుతుంది? నీకేం కనబడుతుంది అన్నప్పుడు ఆయన చెప్తారు ఒక మాట, నాకు బాదము చెట్టు చువ్వ కనిపిస్తుందంటే నీవు సరిగ్గా చూస్తున్నావు. ఈరోజు అంటున్నాను ప్రియ సేవకులారా, మనం చూసే చూపు దేవునికి ఇష్టమైపోవును గాక. మనం చూసే చూపు దేవునికి తన పని మన ద్వారా జరిగించుకోవాలనే ఆతృత పుట్టించును గాక. ఈరోజు చాలా మంది సేవకులు నిర్వీర్యంగా కనపడుతున్నారండి. చాలా మంది సేవకులు నిస్సహాయంగా కనపడుతున్నారు. చాలా మంది సేవకులు ఒక చిన్న FCRI ప్రాబ్లం వచ్చేసరికి క్రైస్తవ్యం వణికిందండి. అవునా?